హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరని కొనియాడారు. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉండేదని ధోని చెప్పుకొచ్చారు. ధోని సారథ్యంలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో కోహ్లీకి ధోని అండగా నిలిచారు. ధోని మద్దతుతో కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్గా ఎదగడంతో పాటు అతని వారసుడిగా సారథ్య బాధ్యతలను కూడా స్వీకరించారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ధోని విరాట్ కోహ్లీతో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడించాడు. కోహ్లీ నా సహచర ఆటగాడు. ఇద్దరం కలిసి భారత్లో చాలా కాలం ఆడాం. ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్. మిడిల్ ఓవర్లో నేను అతనితో చాలా బ్యాటింగ్ చేశాను. మేం క్రీజ్లో ఉన్నప్పుడు కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సరదాగా ఉండేది. మేము ఎక్కువగా డబుల్స్, ట్రిబుల్స్ తీసేవాళ్ళం. క్రీజ్లో ఎక్కువగా పరిగెత్తేవాళ్ళం. కోహ్లీతో బయట కలిసేది చాలా తక్కువ, కానీ కలిసిన ప్రతిసారి చాలా విషయాలు మాట్లాడుకుంటామని ధోని చెప్పుకొచ్చారు. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. గత 3 సీజన్లుగా తన ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ధోని ఊరిస్తూ వస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని తన ట్రేడ్ మార్క్ షాట్స్తో అలరించారు. మరి మీలో ఎంతమంది ధోని 2025 సీజన్లో ఆడుతున్నారు అని అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.